హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? జర్మనీ వచ్చాక మేమైతే ఒక్క వీకెండ్ కూడా ఇంట్లో ఉండమంటే మీరు నమ్ముతారా? మేమైతే ఒక్క వీకెండ్ కూడా ఉండము. ఇక్కడ మాకైతే 3 డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి. ఇంకా ఫ్రైడే నుంచి మొదలెట్టేసాం మేమైతే ఇంకా షాపింగ్ చేయడం, ఎక్స్‌ప్లోర్ చేయడం. ఇంకా ఇలా ఎక్స్‌ప్లోరింగ్ ఇలాంటి అంతా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చుతుంది. చివరి వరకు చూడండి. ఇంకా చూసారు కదా! ఆ రోజు ఫ్రైడే ఈవినింగే మేము డీఎంకెళ్ళాము. డీఎం అంటే ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇండియన్స్ కూడా అందరూ వెళ్తారు ఇక్కడికొస్తే. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇలాంటి పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. ఇంకా 60 ఇయర్స్ వరకు అందరూ వస్తారు ఈ షాప్‌కైతే. చాలా బాగా ఇంట్రెస్ట్‌గా షాపింగ్ చేసుకొని వెళ్తుంటారు అందరూ. నేను అక్కడికి వెళ్ళిన పర్పస్ అయితే మంచి కండిషనర్స్, షాంపూస్ అలాంటివి ఏమైనా తీసుకుందామని. ఇక్కడ చూసారు కదా! సన్ డాన్స్ అంట. సమ్మర్ వచ్చేస్తుందని సమ్మర్ స్టాక్ పెట్టారు. ఇంకా దాని బ్రాండ్ పేరు కూడా సమ్మర్ డాన్స్ అంట. భలే ఉంది కదా! మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే నేను ఆ షాంపూ ఇవన్నీ చూడడం మానేసి ఇంకా తర్వాత బేబీ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మా ఇంట్లో ఒక బుజ్జి బేబీ ఉన్నాడు. సో వాడికి ఏమైనా తీసుకుందామని చూస్తున్నాము లోషన్స్ అలాంటివి. బట్ చూసాము కొద్దిసేపు ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పి షాప్ అంతా ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం మేమైతే. ఇంకా తర్వాత చూసారు కదా! డైపర్ చేంజింగ్ రూమ్ లాంటిది. ఇంకా మా పాప అయితే అలసిపోయింది నాతో తిరిగి తిరిగి. నాతో వస్తే ఎవరైనా అంతే. ఇంకా పాపం తనకైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి. ఇంకా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. తనకి బాగా నచ్చాయంట. ఇంక ఇవి తీసుకుందామంది. సరే అని చెప్పాను. ఇంకా అన్నీ చూద్దాము, వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పాను నేనైతే. మా వారు ఇంకా లోషన్లు ఇలాంటివి ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే ఈ ప్రోడక్ట్స్ దగ్గరికి వచ్చేసాను. అన్నీ బాగున్నాయి. లోరియాల్ ఇంకా నివియా మాత్రం మన ఇండియాలో దొరికే బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడైతే. రిమైనింగ్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడివే. ఇంకా అన్నీ జర్మన్‌లో ఉంటాయి కదా! సో ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా చూసారు కదా! లాస్ట్ టైం మా వారు వచ్చినప్పుడు నాకైతే చాలా నెయిల్ పాలిష్‌లు, ఇంకా పర్ఫ్యూమ్స్, న్యూడ్ షేడ్స్ ఉంటాయి కదా! ఇంకా లిప్‌స్టిక్స్ అలాంటివి తెచ్చారు. ఇంక ఇక్కడే అని చెప్తున్నారు. సో నేను కూడా వచ్చాను ఇక్కడికైతే చూడడానికి. నాకైతే పర్పుల్ అయితే ఫేవరెట్. మా పాపకు కూడా బాగా అలవాటైంది నా వల్లే అది. ఇంకా మేమేం బీటీఎస్ ఇలాంటివి ఏం ఫాలో అవ్వము. బట్ నాకైతే ఇవి ఇష్టము కొంచెం. ఇంకా అవే చూస్తున్నాము. ఎన్ని షేడ్స్ చూసినా నాకు అదే కలర్ నచ్చుతుంది. ఇంకా మీరేమంటారు చెప్పండి. ఇంకా చూసారు కదా! ఇక్కడ మా వారైతే సెలెక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఇంకా మా పాప అయితే ఆ పింక్ నచ్చిందంట. దానికి చెప్పలేక చచ్చిపోయాం మేమైతే. ఇంకా అది వద్దు అని చెప్పి ఇంక ఇక్కడ చూసారు కదా! ఈ మిర్రర్స్ దగ్గరకు వచ్చింది అవి తీసుకుందామని. బట్ అవి పగిలిపోతాయమ్మా అని చెప్తే వినదు. ఇంకా సరే అని చెప్పి కొద్దిసేపు నేను వీడియో తీశాను. నువ్వు అలా చూసుకుంటూ ఉండని చెప్పి. ఇంకా తర్వాత షాప్ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ చూసారు కదా! ఇంకా ఇలా బాత్ టబ్స్ ఉంటాయి కదా! చాలా బాగున్నాయి ఇవైతే. ఇంకా అవి తీసుకున్నాను. అది కూడా పింక్ తీసుకుందామా, పర్పుల్ తీసుకుందామా అని చాలాసేపు ఆలోచించాను. ఏం తీసుకొని ఉంటాను గెస్ చేయండి మీరు. నేను చివరిలో బిల్ వేయించేటప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా! ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి మంచి మంచిగా. బట్ నాకైతే పగిలిపోతాయేమో అనిపించింది ఒకవేళ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే. మంచిగా ఉన్నాయి అయితే. ఇంకా అన్ని చోట్ల దొరుకుతాయి. ఇలాగ ఇక్కడ స్టోర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వూల్వర్త్ అని, టెడ్డీ అని, ఇంకా ఇలా ముల్లర్ చాలా ఉంటాయి ఇక్కడైతే షాప్స్. ఎందుకో తెలీదు. ప్రతి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గూడ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా! ఇది రెయిన్ సేఫ్టీ బ్యాగ్ బాగుంది కదా! ఇంకా చూశాను. బట్ నాకు అది అసలు ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాలేదు. అప్పటికి మా వారు ఇంక బిల్లింగ్ సెక్షన్‌కి వచ్చేసారు. చూసారు కదా! నేను పర్పులే తీసుకున్నాను. ఇంకా నెయిల్ పాలిష్‌లు, కొన్ని కాంపాక్ట్ పౌడర్స్ ఇలాంటివి, హ్యాండ్ వాష్‌లు ఇలాంటివి తీసుకున్నాను. బట్ వచ్చిన పని అయితే అవ్వలేదు. నాకైతే ఏది కొంచెం బెటర్ అనిపించినా అర్థం కాలేదు. ఎవరినైనా అడుగుదాం ఇక్కడ ఉండేవాళ్ళని చెప్పి ఆగాను. ఇంక తర్వాత ఇంటికొచ్చేసాము. నేను అక్కడ ఏం మాట్లాడానో గుర్తులేదు. మా పాప ఇంకొకటే అల్లరి చేస్తుంది. తన సౌండ్ వస్తుంది. ఇంక ఇంటికొచ్చేసి డిన్నర్ చేసేసాము. నాకైతే చపాతీ చేయడం అంత రాదు. ఇంకా మా ఇంట్లో మా వారే స్పెషలిస్ట్ దాంట్లో అయితే. ఇంక తర్వాత అయితే నేను ఇక్కడ వీట్ దోస చేశాను. అదైతే సింపుల్‌గా వస్తుంది కదా! సో దానివల్ల ఇంకా ఇక్కడ చూసారు కదా! మా పాప కెమెరాకి అడ్డం నుంచుంటుంది ఎప్పుడు. అందుకే నేను ఇంట్లో ఎక్కువ షూట్ చేయనేమి. బయటికెళ్ళినప్పుడు మాత్రమే తీసుకుంటాను. ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో. స్టుట్‌గార్ట్ వెళ్ళాము. అక్కడ ఫోనిక్స్ స్టార్ మాల్ ఉంటుంది కదా! కాంప్లెక్స్‌ది అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే ఎంతమంది ఉన్నారో మెడ్చింగల్లాగే అనిపించింది. ఇంకా పెద్దగా ఉంటుందేమో. వెళ్తూ ఉంటే వస్తూ ఉంది. ఇక్కడ లేని బ్రాండ్ అంటూ ఏం లేదు. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకా మనుషులు కూడా ఎంతమంది ఉన్నారు ఇక్కడైతే. సండే ఆ రోజు. బట్ సండే కాదు సాటర్డే అనుకుంటాను. అవును సాటర్డే. ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా అక్కడ చూసారు లైవ్ పెయింటింగ్ డ్రాయింగ్ వేస్తున్నారు. చాలా బాగుంది కదా! బట్ ఆ పాప అయితే చాలా నాటీగా ఉంది. అల్లరి చేస్తుంది. మా పాపకు కూడా వేయిద్దాం అనుకున్నాం. 10 యూరోసే అంట. బట్ తను అంతసేపు ఉంటుందో ఉండదో అని చెప్పి టైం చాలా పడుతుందని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయాం అక్కడ నుంచి. ఇక్కడ చూసారు కదా దూరంగా ఇక్కడ ఆ టవర్ కనిపిస్తుంది కదా! అది ఇక్కడ ఫస్ట్ టైం టెలివిజన్ టవర్ అంట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ సరిగా కనిపించట్లేదు. ఇక్కడ చూసారు కదా సన్నీగా ఉంది కొంచెం ఆ రోజు. ఇంకా అందరు బాగా రిలాక్స్ అవుతున్నారు. మా పాప అయితే స్నాక్స్ ఇస్తే ఇది పిక్నిక్ ఇక్కడ కూర్చోండి అందరూ అని చెప్తుంది. అయితే గ్రాస్ వెట్గా ఉంది కొంచెం. ముందు రోజు వరకు బాగా వర్షం అదంతా వచ్చింది. ఇంక ఇక్కడ చూసారు కదా లైవ్ కాన్సర్ట్స్ అలాంటివి జరుగుతున్నాయి. వీళ్ళైతే
చాలా ప్యాషనెట్గా ఉంటారు, బాగా ఇష్టంగా చూస్తారు అందరూ. ఎవ్రీ వీకెండ్ ఎక్కడో అక్కడ మా చుట్టుపక్కల జరుగుతూనే ఉంటాయి ఇలా ఈవెంట్స్. బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫుడ్ని తింటూ. పక్కనే అంతా చూసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ చూసారు కదా, తర్వాత మేము ఈ స్టోర్కి వెళ్ళాము. ఇక్కడ ఎయిర్పోర్ట్స్ చూద్దామని వెళ్ళాము, బట్ కొద్దిసేపు ఉండి వచ్చేసాము. నాకైతే ఏం కొనాలనిపించలేదు. ఇంకా తర్వాత రిటర్న్లో ఇక్కడ చూసారు కదా, ఓల్డ్ స్టైల్ ట్రైన్స్ ఇవి, విండోస్ తీశారు ఆ రోజు. బాగుంది కదా. సో బట్ మనలాగే సౌండ్స్ వస్తున్నాయి బాగా. మేమైతే ఒక న్యాప్ కూడా వేసేసాము. బాగా నచ్చింది ఆ సౌండ్. చాలా రోజులు అయింది కదా ఆ సౌండ్స్ విని. ఇంట్లో ఫ్యాన్ లేదు, బాగా కొత్తగా చాలా రోజుల తర్వాత విన్నట్లు అనిపించింది. ఇంకా తర్వాత మా ఇంటి దగ్గరికి వచ్చేసి బ్యాగ్ అన్నీ పెట్టేసి తీసుకున్నవి. ఇంక తర్వాత ఇక్కడికి వచ్చేసాము. మా వారికి అయితే చీజ్ అంటే ఎంత ప్రాణమో. ఈ చీజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు తను టేస్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇంకా ఇది ఇటాలియన్ షాపు, చీజ్ చాలా ఫేమస్ కదా అక్కడ. సో ఇవి తీసుకుందామని వచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఏదో ఒకటి ఉంటుంది, దాని పేరు నాకు అంత గుర్తులేదు, పీతో స్టార్ట్ అవుతుంది. అదంటే ఈ చీజ్ చాలా రోజులు స్టోర్ చేస్తారు, 18 months ఎంతో సంథింగ్. దీని ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చూసారు కదా, ఇక్కడ వాళ్ళు 60 grams ఎంతో ఉంది, అది దానికోసమే ఇస్తారంట, లేదంటే ఎక్స్ట్రా కట్ చేయరంట వాళ్ళు. అది చాలా గట్టిగా ఉంటుంది కదా. సో ఎలా వస్తే అలాగే అంత మాత్రమే సేల్ చేస్తారంట. ఇంకా కొద్దిసేపు చూసాము, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా తర్వాత ప్రైస్ అయితే సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువే ఉంది. ఒక 100 grams అలా వచ్చేసి 60 కాదు ఎంతో, నాకు అంత గుర్తులేదు కరెక్ట్గా, €5 €10 అలా ఉంది. మేము 60 grams అది ఆయన మెజర్ చేసి ఇచ్చారు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది మళ్ళీ మా ఇంటి దగ్గరలోనే, రాతోస్ ఇది మేము ఉండేది ఇక్కడ. ఇక్కడ చూసారు కదా ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయో, రా మీట్ ఇంకా ఇలాంటివన్నీ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ సాటర్డే వస్తే. ఇంకా సంత కూడా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ అయితే. ఇంకా తర్వాత మేము ఒక సూపర్ మార్కెట్స్ కోసం వచ్చాము. ఇక్కడ కొన్ని గ్రోసరీస్ ఏవో మిస్ అయ్యాయి, మార్నింగ్ మేము వెళ్ళలేదు, మా వారు వెళ్ళారు. ఇంకా తను కొన్ని మర్చిపోయి వచ్చారు, సో ఆయిల్ ఇలాంటివి ఇంకైతే ఇక్కడ దొరకలేదు మాకు అది. ఇంకా మళ్ళీ వచ్చారు కదా ఇక్కడికి, చీజ్ చూసుకుంటున్నారు ఎలా ఉంటుందా కంపేర్ చేస్తే అని చెప్పి. ఇంకా తర్వాత మాకు కావాల్సినవి దొరకలేదు. ఇంక ఇక్కడ నుంచి లిడిల్కి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడి నుంచి అటు వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత లిడిల్కి వచ్చేసాము. ఇంక మా పాప అయితే హౌస్ రెస్పాన్సిబిలిటీ అంతా తనే చూసుకున్నట్లు, షో ఆఫ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఆగమన్నా ఆగట్లేదు, కనిపించిందల్లా తన స్ట్రోలర్లో వేసుకొని తిప్పుతూ ఉంది. ఆగమ్మ అంటే వినదు, అది ఎక్కి నుంచొని అదే పుష్ చేసుకుంటుంది. బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పటివరకు మేమైతే అది ఇవ్వలేదు ఎప్పుడు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఆ రాతోస్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో ఎలా ఉంటుందని చెప్పి వచ్చాము. మేము ముందు వెళ్ళిందంతా చాలా దూరము, లూడిస్బర్గ్ సంథింగ్ ఎక్కడో, నాకు గుర్తులేదు అది కరెక్ట్గా. దాని తర్వాత ఇంకా డిన్నర్ టైం ఇది. డిన్నర్ టైం అంటున్నారు, డే లాగే ఉంది కదా, విచిత్రంగా ఉంటుంది ఇక్కడ. అంతే 9-10 అవుతుంది మాకు సన్సెట్ అయ్యేసరికి. ఇంకా ఫస్ట్ టైం మేమైతే ఇలా కూర్చోవడం బయట బాగా నచ్చింది. మన ఇండియాలో ఇలాగ ట్రై చేయలేం కదా ఎక్కడంటే అక్కడ. చాలా ఫుడ్ కూడా చాలా బాగుంది. మేమైతే పన్నీర్, చిల్లీ పన్నీర్, ఇంకా లస్సీ, ఇంకా చాలా చాలా ఆర్డర్ చేసాము, రోటీ. మేమైతే ఇండియన్ ఫుడ్డే తింటాము ఇక్కడికి వచ్చి.